వృషభ రాశికి మరి 11 ఆదాయం, 5 వ్యయం, 6 రాజపూజ్యం, 3 రాజావమానం. విశ్వావసునామ సంవత్సరం గోచార ఫలితాలు చెప్పుకుందాం. ఈ గోచార ఫలితాలు విశ్వావసునామ సంవత్సరానికి మేషరాశిలోకి ఈ 30వ తారీఖు శని రావటం, 12వ రాశికి వచ్చాడు. అయితే ఈ మేషరాశికి ఏలునాటి శని ప్రారంభం అయింది. ఈ ఏలునాటి శని సంవత్సరాలతో కూడా ప్రారంభమవుతుంది. అందులో మరి 30వ తారీఖున 6 గ్రహాలు ఒకచోటు చేరినాయి. షడ్గ్రహ కూటమి కాబట్టి ద్వాదశాంతో వ్యయోరిప, ద్వాదశంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని చెప్పి ఉన్నది. కానీ గురువు కానీ, కుజుడు కానీ, కేతువు కానీ బాగున్నారు. వృషభ రాశి, ఈ వృషభ రాశి ఎట్లా ఉందంటే, ఈ వృషభ రాశిలో ఏకాదశిలో 6 గ్రహాలు ఉన్నాయి. ఈ వృషభ రాశికి ఎట్టి పరిస్థితుల్లో ఎదురు లేదు అని చెప్పాలి. చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి వివాహం కావాలంటే వివాహం అవుతుంది. చదువుకునే వాళ్ళకి చదువు, విద్య అన్నీ కూడా బాగుంటాయి. వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది. రవి బుద్ధులిద్దరు కూడా ఈ సంవత్సరంలో మీన రాశిలో కలిసి ఉండటం, ఏకాదశి స్థానంలో రవి బుధులు కలిసి ఉండటం చేత వ్యాపారంలో కూడా ఎదురు లేదు, విద్యలో ఎదురు లేదు, ఉద్యోగంలో ఎదురు లేదు. కానీ ఎదురయ్యేది మాత్రం ఒకటి ఖచ్చితంగా ఉంది. శుక్రుడు ఏకాదశిలో ఉన్నప్పటికీ కేతువు రాహుకేతువుల మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం ఇది కాలసర్ప దోషం. కాబట్టి వివాహం దగ్గర కాలసర్ప దోషం పూర్తిగా ఇబ్బందికరమైంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ముందుగా మీ పెళ్లి చేసుకోవాలి అంటే జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా జాతకం చూపించుకొని కలిస్తేనే వివాహం జరగాలి. అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా వివాహం జరిగినా ప్రేమించాము, మాకు నక్షత్రాలతో పని లేదు, గ్రహాలతో పని లేదు, పెద్దవాళ్ళ నిర్ణయంతో పని లేదు, మా నిర్ణయం కాదు, మీరు వద్దంటారా, మేము చేస్తాం, ప్రాణం తీసుకుంటాం అనేటువంటి వాళ్ళు మొండితనంగా జాతకం చూపించుకోకుండా పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకునే వరకే మీరు కలిసి ఉంటారు. తర్వాత గొడవలు ప్రారంభం, కోర్టుకు ఎక్కటం, ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఇటువంటిది దూరము ఆలోచించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రేమించామని దురాలోచన. దురాలోచన అంటే సొంత నిర్ణయం కాదు. ఆత్మబుద్ధి సుఖం చేయవా, నీ బుద్ధి మంచిదే, ఆత్మబుద్ధి సుఖం చేయవా. గురుబుద్ధి విశేషత, చదువు చెప్పిన వాళ్ళు, జ్ఞానం గల వాళ్ళు చెప్పింది విశేషంగా ఉంటుంది. పరబుద్ధి వినాశాయ, పరాయి వాళ్ళు చెప్పేది వినాశం చేకూరుస్తుంది. స్త్రీ బుద్ధి ప్రళయాంతక, నువ్వు ప్రేమించినటువంటి పిల్ల వల్ల ప్రళయాలు రావచ్చు. ఆమెకి నీకు జాతకం కలిస్తే ప్రేమించావనే సంగతి అట్లా పెట్టి, ప్రేమిస్తే పెళ్లి చేసుకోవచ్చు, వద్దంటలే నేను, కానీ మీ జాతకాలు కలిస్తేనే పెళ్లి చేసుకోండి. అట్లా కాకుండా మేము వదిలిపెట్టలేమంటే వదిలిపెట్టలేరు, కలిసే ఉందాం అనుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. మొదటి రోజునే లేకపోతే 2 రోజులో ఎవరి దారిన వాడు పోయి కోట్లకు ఎక్కి మరి ఈ వివాహం చెడిపోయి విడాకులు రాక మళ్ళీ పెళ్లి కాక ఇబ్బంది పడతారు. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ప్రేమ వివాహాలు కానీ మరి పెద్దల నిర్ణయాలు కానీ ఏవి ఉన్నా జాతకం కలిసిందా లేదా, షష్టాష్టకాలు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవి చూసుకొని జాగ్రత్త వివాహం చేసుకోవడం చాలా అవసరం. తర్వాత ఈ వృషభ రాశికి చదువుకునే వాళ్ళకి బాగుంది, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి బాగుంది, వ్యాపారం చేసుకునే వాళ్ళకి బాగుంది. మరి వివాహం వాళ్ళకి మాత్రం పూర్తిగా చెడుగా ఉంది.